నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి సన్నిధానం లక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ పద్మిని. ఒక ధర్మ సందేహం ఉందండి, చెప్పమ్మా. చాలా మంది అడుగుతూ ఉన్నారు. అంటే నివృత్తి చేసే ప్రయత్నం చేసినప్పటికీ మళ్ళీ కొత్త కొత్త డౌట్స్ వస్తున్నాయి. అదే తమలపాకుల మొక్క తీగ ఇంట్లో ఉండకూడదు అని కొంతమంది, ఉండొచ్చు అని కొంతమంది, ఒకవేళ ఉంటే నియమాలు పాటించాలని కొంతమంది, అది ఒకవేళ నిద్రపోతే కనుక చాలా భయపడిపోయే వాళ్ళు కొంతమంది, ఇలా రకరకాలుగా ఉందండి తమలపాకులకు సంబంధించి. అసలు ఏంటి వాస్తవం? ఇంట్లో ఉండకూడదు తమలపాకులు? చెప్తానమ్మా. శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః. రెడ్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. తమలపాకులు అంటేనే మనకి ఒక రకమైన లక్ష్మీప్రదంగా కనపడుతుంది. చాలా ఆనందం వాటిని చూస్తూ. చూడండి, ఎప్పుడైనా మనకి మామిడాకులు దొరకకపోతే కూడా వాకిలికి తమలపాకులు కట్టే పరిస్థితి ఉందా లేదా? ఉంది. తర్వాత రెండవది, ఏ దేవాలయానికి ముఖ్యంగా హనుమంతుడికి మనం తమలపాకులు సమర్పిస్తాం. అవును. సమర్పించినప్పుడు ఇన్ని ఆకులు మన చేతికి ఇస్తారు. అన్ని తినేస్తావా? తినం కదా. మనం కొన్ని తింటాము, కొన్ని పక్క వారికి, ఇరుగు పొరుగు వారికి ఇస్తాము. అవును. కొన్ని వాకిలికి కట్టుకుంటాం, మనకి మంచిదని చెప్పేసి కదా. మనకి ఎటువంటి చీడపీడ అది అని చెప్పి చెప్పాలంటే నవగ్రహ దోషాలు ఉండవని, భగవంతుడు కృప మన పైన ఉంటుందని మనం అలా కట్టుకుంటాం కదా. అటువంటిప్పుడు ఇంట్లో ఎందుకు ఉండకూడదు? పూర్వం అంతా మన ఇళ్ళ చిన్నప్పుడు ఇళ్లలో ఉండేవి కాదమ్మా. మా చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేది. దానికి ఎలా అంటే విపరీతమైన ఎండ ఉండకూడదు, విపరీతమైన చల్లదనము ఉండకూడదు, అంటే నీడ పూర్తిగా ఉండకూడదు, విపరీతంగా డైరెక్ట్ గా సూర్య కిరణాలు పడే విధంగానే ఉండకూడదు. ఎంతవరకు అవసరమవుతుందో అంతవరకు. అంటే మనకి కొంత సమయం వరకు మాత్రమే ఈ ప్రదేశానికి ఎండ వస్తుంది అనుకున్న చోట్ల దాన్ని పెట్టేవారు. దానివల్ల ఎన్నో ఉపయోగాలు, అసలు ఆయుర్వేదంగా కూడా చూస్తే కూడా మనకు ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. మరి పసిపిల్లలు ఉంటారు అనుకుందాం ఇంట్లో. పసిపిల్లలు ఉన్నప్పుడు ఏం చేస్తారు? తమలపాకులు, తులసాకులు నూరి ఆ ఉగ్గు గిన్నెలో పోస్తారు. జలుబు చేసిన నెత్తి మీద పెడతారు, పసుపుతో పాటు పెడతారు. తర్వాత పార్శ్వపు నొప్పి, అంటే ఇవాళ మనం మైగ్రేన్ అంటున్నాం, అట్లా అంటే మనకు బాగా తెలుస్తుంది. నిజమే, నాకు కూడా అదే అర్థం. మైగ్రేన్ అంటే తెలుస్తుంది కదా. ఆ మైగ్రేన్ నొప్పికి ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు మనం మైగ్రేన్ ప్రతి వాళ్ళం అనుకుంటున్నాం, ఒకప్పుడు వాళ్ళకి కూడా ఉండేది పార్శ్వపు నొప్పి అనేవారు. పార్శ్వపు నొప్పి, ఒకవైపు నొప్పి. అయ్యో. ఆ పార్శ్వపు నొప్పిని ఏం చేసేవారు అంటే, ఈ తమలపాకులో కొద్దిగా ఏదైనా విక్స్ లాంటిది రాయటం కానీ ఏమి అలాంటివి కూడా మా దగ్గర లేవనుకున్న పక్షంలో ఏం చేసేవాళ్ళంటే, దానిపైన కర్పూరం ఉంటుంది కదా, పచ్చ కర్పూరం, మామూలు కర్పూరం కాదు, పచ్చ కర్పూరాన్ని ఇట్లా పొడిలాగా చేసి అలా మొత్తం పూసేవారు, లేపనం లాగా పూసి ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ పెట్టేవాళ్ళు. పెడితే ఏమైతుందంటే కొద్దిగా కమిలినట్టు అవుతుంది, నలుపు తిరిగిపోతుంది, అదంతా లాగేస్తుంది అనమాట. తమలపాకు నలుపు తిరుగుతుంది. అంటే మనలో ఉన్నటువంటి, ఇప్పుడు ఎక్కడైనా వేడి ఎక్కువైతే నొప్పి వస్తుంది. ఇప్పుడు తలనొప్పి వచ్చింది అనుకోండి, 10 రోజులు నూనె రాసుకోపోతే తలనొప్పి వచ్చి నూనె పెట్టుకోం మనం. అంటే ఏంటి, ఇక్కడ వేడి అక్కడ వేడి చేరింది అని అర్థం, చేరిందని. ఆ వేడినంతా లాగటానికి ఏం చేస్తున్నాము? కొబ్బరి నూనె రాస్తున్నాం కదా. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ వేడి ఏదైతే ఉందో అదంతా లాగేస్తుంది అనమాట. అప్పుడు కమిలినట్టు అయిపోయి నల్లగా అవుతుంది. అట్లా పెట్టేవాళ్ళు. తర్వాత పిల్లలకి వెన్ను మీద కూడా పెట్టేవాళ్ళు, ఎందుకంటే జలుబు చేసిందంటే గుండెలకు చేరుతుంది, వెన్నుకు చేరుతుంది అని. పసిపిల్లలకు కూడా అంతేనమ్మా. కొంచెంగా కొబ్బరి నూనెను ఈ కర్పూరం, పచ్చ కర్పూరము కలిపి నూరినట్టుగా ఇలా నూరి కల్వలు వేసి నూరేవాళ్ళు. నూరి దానిపైన పట్టీలాగా వేసి ఇట్లా పెట్టేవాళ్ళు అనమాట తమలపాకును. ఇంకొకటి, మనకి చాగంటి కోటేశ్వరరావు గారు ఒక మాట చెప్పారమ్మా ఒకసారి, ఎక్కడో నేను విన్నాను ప్రవచనంలో, మీకు ఇష్టం నాకు ఇష్టం, వారు అసలు ప్రాణం. చెప్పండి, ఏం చెప్పారు? వారు 3 పనులు చేసేటటువంటి వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళరట, వైద్య దర్శనం చేయరని చెప్పారు ఒక ప్రవచనంలో. ఎవరంటేట, ఎడం వైపు తిరిగి ఈ ఎడం చెయ్యి ఇలా పెట్టుకొని పడుకునేటటువంటి వారు. ఆ తర్వాత తిన్న తర్వాత, రాత్రిపూట తిన్న తర్వాత నడిచేటటువంటి వాడు, అటు ఇటు నడవాలి కాసేపు అని చెప్తారు. మూడవది, రాత్రిపూట తాంబూలం ఎవరైతే చరవణం చేస్తారో, వేసుకుంటారో వారు కూడాను వైద్య దర్శనం చేయరు. అంటే తాంబూలానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందండి, చాలా ప్రాముఖ్యత ఉంది. అటువంటి తాంబూలం వేసుకునేటటువంటిది చక్కగా ఇంట్లో ఉంచుకోవచ్చు, తప్పైతే ఏమీ లేదు, ఉంచుకోవచ్చు. అయితే ఆడవాళ్ళు దాన్ని తెంపకూడదని ఇదివరకు, అంటే నడిచి కూడా వెళ్ళేవారు కాదట, మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళి
అంటే దానికి అంత పవిత్రమైంది అనేది. అంటే పవిత్రమైనటువంటి వృక్షాలు ఉన్నాయండి. ఇప్పుడు తులసి అమ్మవారు ఉంది, 33 కోట్ల దేవతలు ఉంటారు. మనం ఏమనుకుంటాం, ఎన్మూలే సర్వదేవత, నెన్మధ్యే సర్వతీర్థ, నెదాగ్రే సర్వ వేదార్చ తులసి త్వం నమామిహం అనుకుంటామా అనుకోమా, 33 కోట్ల దేవతలు ఉంటారు. కానీ ఒక్కొక్క పరిస్థితుల్లో అది నిద్రపోయే సమయం వస్తుంది. అటువంటప్పుడు మనం ఏదో ఇంట్లో అయిపోతుంది భయపడద్దు. ఎందుకు భయం, ఎందుకు భయపడద్దు. మనం ప్రతిదానికి ఏం చేస్తే ఏమైతుందో అనే ముందు ఆలోచన మనకి ఎక్కువైపోతుంది రోజు రోజుకి. వీటి నుంచి మనం బయటకు రావాలి. తమలపాకులు అదే కాదండి, బాలింతరాల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడాను, బాలింతరాలని చూడటానికి కూడా వెళ్ళేటప్పుడు కూడా తమలపాకులు ఒక్కలు తీసుకెళ్లేవాళ్ళు. మా పాప నేను డెలివరీ అయినప్పుడు నన్ను చూడటానికి వచ్చినప్పుడు మా వాళ్ళు అలాగే తెచ్చారు. మా వదిన డెలివరీ అయినప్పుడు మేము కూడా, మా నాన్నగారు నాకు ఫోన్ చేసి అదే చెప్పారు, మీరు అలాగే తీసుకెళ్ళాలమ్మా, తీసుకువెళ్ళాలి. తమలపాకులు ఒక్కలు పెట్టుకొని తీసుకెళ్ళాలన్నమాట. అవి తినటం వల్ల ఏంటంటే పళ్ళు గట్టి పడతాయి. అదే కాకుండా దాన్ని కొంచెం నూరి ఏం చేస్తారంటే కొంచెం ఎరుపులాగా వస్తుంది కదా, పసిపిల్లలకి పెదవులకు రాస్తారు. అట్లా రాయటం వల్ల పోయేవా చక్కగా పోతుంది. ఆ నలుపు పోయి పింక్ కలర్ లో వస్తాయి పెదవులు. పాలు తాగిన పిల్లలకి నలుపులు వస్తాయి. అందుకని మా అమ్మగారు నాకు అదే చెప్పేవాళ్ళు. ఆ తాంబూలం నాకు ఇచ్చేవాళ్ళు, దాని ముందర ఇలా అని దానికి పెదవికి రాసేవాళ్ళు. రాయటం వల్ల పింక్ గా ఉంటాయి, బాగుంటాయి అనేసి, నలుపుకు రావన్నమాట. ఎన్నో లాభాలు ఉన్నాయి. అదే కాదు, ఇప్పుడు ఎవరన్నా ఒక ముత్తైదు మన ఇంటికి వచ్చింది అనుకుందాం. ముత్తైదు అంటే మనం ఏమనుకుంటాం, అమ్మవారి స్వరూపం కదా. మరి అమ్మవారు అయ్యో తాంబూలం ఇద్దామంటే తమలపాకులు లేవే, పళ్ళు ఉన్నాయి కానీ ఒక్కలు ఉన్నాయి కానీ అనుకుంటాం. అదే ఇంట్లో ఉందనుకోండి, అసలు అది 3 ఆకులు ఇలా తెంపేసి చాలా మంది 2 పెడతారు. 2 పెట్టకూడదమ్మా, 3 పెట్టాలి. 3 ఆకులు పెట్టాలి. ఇలా పింగళ సుష్మా నాడుల కోసం అని 3 పెట్టాలి. ఏదైనా సరే ఈశ్వరుడికి కూడా అంతేనా, ఎవరికైనా కానీ 2 ఆకులు తప్పు. 3 ఆకులే పూర్వపు నుంచి మనకు ఉన్నటువంటి అంటే సంప్రదాయం. అంతే, 3 పెట్టాలి. 3 పెట్టాలి. ఆ 3 పెట్టి శుభ్రంగా తాంబూలం ఇస్తాం మనం కదా. ఆడవాళ్ళు తెంపచ్చా అండి? అట్లా ఏమీ లేదమ్మా, శుభ్రంగా తెంపచ్చు. ఒక్క తులసికి మాత్రమే అది నియమం ఉంది, కానీ దీనికి అట్లాంటిది ఏమీ లేదు. అయితే ఇవాళ మనకి అపార్ట్మెంట్స్ చెట్టుకైనా కానీ, పచ్చని చెట్టు కానీ, పసిపిల్లల్ని కానీ ఎవరికైనా బహిష్టాటంకం ఉన్నటువంటి వాళ్ళు ముట్టుకోకూడదమ్మా, అది దోషమే. అందులో పసిపిల్లల్ని కూడా ముట్టుకోకూడదు. తల్లికి తప్పు లేదు, తల్లికి తప్ప. ఇంకా కొంతమంది ముట్లు ఎండిపోయిన వాళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళ దగ్గర ఉంటారు దాదాపుగా. అట్లా తల్లికి తప్ప మిగతా ఎవరు కూడా పసిపిల్లల్ని ముట్టుకోకూడదు. అన్నప్రాసన అయ్యే వరకు కూడా మరీ దోషంగా చెప్తారు. ఇవన్నీ కూడా అంటే ఆ 3 రోజులు అటు వెళ్ళకండి, అటువైపు వెళ్ళకండి. ఇప్పుడు ఎలాగో మనం దాదాపుగా కొన్ని పవిత్రమైనటువంటి తులసి ఇలాంటివన్నీ కూడా అలా పెట్టుకుంటాం కదా, అక్కడే తులసి చెట్టు ఎక్కడుందో దాదాపుగా ఇది కూడా తీగలాగా ఇలా పాకుతుంది కాబట్టి అక్కడే పెట్టుకుంటారు. అక్కడికి వెళ్ళరు కదా, ఇక్కడ కూడా వెళ్ళకండి. అంతే, శుభ్రంగా నిరాక్షేపణగా పెట్టుకోండి. 10 మంది ముత్తైదులకి ఇవ్వండి, మీ ఇంటికి వచ్చినప్పుడు మాకు కూడా ఇవ్వండి. అద్భుతం. అయితే నిద్రపోతే కూడా కంగారు పడుతూ అస్సలు ఎందుకు భయం ఎందుకమ్మా, ఒకసారి అనుకుంటారు అంటే చనిపోతే అనకూడదు కాబట్టి చెప్తాను. సో అది ఒక్కోసారి ఎండ ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, లేదా నీళ్లు తక్కువ అవ్వచ్చు, దాని లైఫ్ టైం అయిపోవచ్చు. ఏమా ఎన్ని రకాలుగా అయినా కావచ్చు. దాని గురించి అసలు భూతద్దంలో చూడొద్దు. రైట్ అండి, చాలా చక్కగా మాకు వివరించారు. బోల్డ్ అని డౌట్లు అంటే అవుట్ ఆఫ్ ఇన్నోసెన్స్ అనుకోవచ్చు, లేకపోతే భక్తితో కూడి అవి వస్తూ ఉంటాయి ఈ సందేహాలన్నీ. ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి. హనుమంతుడికి దక్షిణం, సీతమ్మని చూడటానికి వెళ్ళినప్పుడు దక్షిణం వైపుకి వెళ్తే ఆయనకి చూడండి మరి ఆ తీగ వేశారు కదా, ఆ తీగ ఏం తీగ, తమలపాకుల తీగ. అందుకని చెప్పి ఆయనకి ప్రీతిగా తమలపాకులతో పూజ చేయటం అనేటటువంటిది ఉంది. ఏమా? రైట్ అండి, చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.